అల్టిమేట్గా ఏంటంటే కూలీ కుతుబ్ షా, తర్వాత వాళ్ళకంటే ముందు బాబరు, వాళ్ళ తర్వాత వచ్చిన కూలీ కుతుబ్ షా, వాళ్ళ హయాంలో ఈ రాళ్ళపై నిర్మించిన ఈ కోట పైకి వచ్చాము. స్టార్టింగ్ ఈ కోట అన్నమాట. తర్వాత రాళ్ళతో నిర్మించిన కోట అనమాట. కాకతీయులు తర్వాత చూసిన వరంగల్ సంస్థానం పాలించిన చాలా మంది రాజులు కూడా వాళ్ళందరూ కూడా ఈ కోటను డెవలప్ చేయాలని అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో అల్టిమేట్గా చాలా పైకి చాలా కష్టపడవచ్చు అనమాట. సో అల్టిమేట్గా ఈరోజు అంటే సాటర్డే రోజు చాలా కష్టపడి సో గోల్కొండ కోటకు వచ్చామన్నమాట. పక్కన దేవాలయం ఉంది, అమ్మవారి పేరు నాకు సరిగ్గా తెలియదు కానీ సో ఈ తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే ఈ గోల్కొండ కోటలో పైన దేవాలయం ఉంది, అమ్మవారి దేవాలయం. ఈ అమ్మవారి దేవాలయంలో బోనాలు స్టార్ట్ అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోట స్టార్ట్ అవుతాయి అనమాట. చివరి ఇక్కడ ముగింపు ఎక్కడ జరుగుతుందంటే ఈ గోల్కొండ కోటలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం బోనాలు క్లోజ్ అవుతాయి. సో ఈ గోల్కొండ కోట ఇక్కడ చరిత్ర ఏంటంటే 17వ శతాబ్దంలో ఈ గోల్కొండ కోట వచ్చేసి మట్టితో నిర్మించబడింది అనమాట. సో ఈ మట్టితో నిర్మించబడిన కోటని తర్వాత వచ్చేసి కాకతీయ కాలంలో చిన్నపాటి డెవలప్మెంట్ జరిగింది. ఆ తర్వాత వచ్చేసి వరంగల్ రాజున్నటువంటి వాళ్ళు వరంగల్ ఏ సంస్థానాన్ని ఎవరైతే పాలించారో వాళ్ళు కూడా ఈ కోటని డెవలప్ చేయడానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వచ్చినటువంటి బహమని సుల్తాన్ కానీ కూలీ కుతుబ్ షా కానీ వాళ్ళ హయాంలో ఈ కోట మొత్తాన్ని కూడా దట్టమైన ఎర్రమట్టితో కూడిన రాయి, తర్వాత వచ్చి పాలరాయితో కూడినటువంటి రాళ్ళతో ఈ కోట నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కోట చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం అంటే ఈ బలమైన రాళ్ళు, తర్వాత వచ్చేసి ఈ సున్నపరాయితో నిర్మించడం వల్ల చాలా చెక్కు చెదరకుండా ఉంది. ఈ హైదరాబాద్ నడిబొడ్డున ఉండడం వల్ల ఈ రాజ్యాలు అంతరించిపోయాయని చెప్తారు కదా, అంతరించిపోకుండా చిట్ట చివరిగా ఉండేది ఏమైనా ఉందిరా అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి చార్మినార్ గోల్కొండ కోట. గోల్కొండ కోట యొక్క ప్రత్యేకతలు. ఈ కోట నిర్మాణం జరిగి 500 సంవత్సరాలు గడిచింది. ఇన్ని సంవత్సరాలలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని రాజ్యాలు దండెత్తినా తట్టుకొని నిలబడిన నవాబుల పాలనకు, చరిత్రకు సాక్ష్యంగా నిలబడింది గోల్కొండ కోట. కోట లోపల ఎన్నో ప్రత్యేకమైన కట్టడాలు ఉంటాయి. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు కోట నిర్మాణ సమయంలో 10 కిలోమీటర్ల పరిధిలో 87 అర్ధచంద్రాకార బురుజులను నిర్మించారు. కొన్ని బురుజులలో పిరుంగులు కనిపిస్తాయి. గోల్కొండ కోట 8 ప్రధాన సింహద్వారాలు, 4
ఎత్తగలిగే వంతెనలు, అనేక రాజమందిరాలు, ఆలయాలు, మసీదులతో నేటికి ఎంతో వైభవంగా కనిపిస్తుంది. ఒకప్పుడు భాగ్యనగరం శివారులో ఉండే గోల్కొండ ఇప్పుడు నగరంలో అంతర్భాగంగా వారసత్వ సంపదగా విరాజిల్లుతుంది. కోటలో ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే పైన ఉన్నవారికి వెంటనే తెలిసే విధంగా ధ్వని శాస్త్రం ప్రకారం ఇక్కడ ఒక నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణం దగ్గర నిలబడి చప్పట్లు కొడితే కోటపైన కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. శత్రువుల నుంచి రక్షణగా నిర్మించిన ఈ కట్టడం ఇప్పుడు పర్యాటక ఆకర్షణగా మారింది. ఇప్పుడు భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు గాను శ్రీరామదాసు తనిష ప్రభువు ఈ కోటలోని కారాగారంలోనే బంధించాడు. ఆ సమయంలో కారాగారంలో శ్రీరామదాసు చెక్కిన సీతారాముల విగ్రహాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ప్రజలు ఆ విగ్రహమూర్తులకు పూజలు కూడా నిర్వహిస్తారు. గోల్కొండ సందర్శించినప్పుడు ఖచ్చితంగా చూడవలసిన మరో ప్రదేశం ఏదైనా ఉంది అంటే శ్రీరామ సీత విగ్రహాలను. గోల్కొండ కోటలో 3 అంతస్తులతో నిర్మించిన సభా మండపం బారాదరి. ఈ మండపం నుంచి తూర్పు దిశగా చూస్తే నగరంలో ముఖ్యమైన కట్టడమైన చార్మినార్, మక్కా మసీదు, కుతుబ్షా వంశము వాళ్ళ సమాధులు కనిపిస్తాయి. ఇలా ఏ మూల చూసినా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. మండపంపై అంతస్తులో రాజసింహాసనం ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి చూస్తే నగరంలోని 30 మైళ్ళ దూరం విస్తీర్ణం కనిపిస్తుంది. కోటలోని బారాహిసార్ గేటు నుంచి లోపలికి వెళుతుండగా స్నానాల గది కనిపిస్తుంది. ఈ గదిలో నీటిని చెరువుకు నింపేవారు. ఇక్కడ వేడి నీళ్లు, చన్నీళ్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. రాజవంశస్థులు ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడ వేడి నీటితో స్నానం చేయించేవారు. అలా ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే ఈ స్నానాల గదిని ఉపయోగించేవారు అని చెబుతూ ఉంటారు. ఎల్లమ్మ దేవాలయం. తానీషా అక్కన్న మాదన్న కాలంలో గోల్కొండ కోటలో ఎల్లమ్మ దేవి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఏటా ఆషాఢ మాసంలో బోనాలు జాతరలు జరుగుతాయి. ఈ జాతరను వీక్షించేందుకు జంట నగరాల నుంచి అశేష సంఖ్యలో జనాలు తరలివస్తారు. కాకతీయుల కాలంలో గోల్కొండ కోటపై ఒక గొర్రెల కాపరి అమ్మవారి విగ్రహాన్ని కనుగొనడంతో కాకతీయ రాజులు అప్పట్లో అక్కడ మట్టితో ఒక నిర్మాణాన్ని చేపట్టారు. కాలాలు మారినా ఇప్పటికీ ఆ అమ్మవారి విగ్రహం పూజలు అందుకుంటూనే ఉంది. బోనాల జాతరలో మొదటిగా ఇక్కడే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అంతేకాకుండా కోటలో కాకతీయుల రాజులచే నిర్మించబడిన కొన్ని ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. హిందూ దేవాలయాలతో పాటు ఇక్కడ అనేక మసీదులు కూడా మనకి కనిపిస్తాయి. దక్కన్లోనే అతిపెద్ద దుర్గం కొండ గోల్కొండ. ఇంతటి వాస్తు వైభవం, విస్తీర్ణం, వైవిధ్యం కలిగిన కోట దక్షిణ భారతదేశంలో మరొకటి లేదని చెప్పవచ్చు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో నిర్మించిన ఇటువంటి కోటను మరలా పునర్నిర్మించడం అసాధ్యం. ఇటలీ, పర్షియన్ రీతిలో అద్భుతంగా నిర్మించిన గోల్కొండ కోటను సందర్శించేందుకు ప్రతిరోజు వందలాది సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. గోల్కొండ కోటను చేరుకోవడానికి అనేక ప్రదేశాల నుంచి చక్కని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. రవాణా సౌకర్యాల గురించి నేను చెప్తా చూడండి ఇందాక. ఎందుకంటే రవాణా సౌకర్యాలు అనేసి నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో వేశారు. సో నేను వచ్చేసి ఇందును సాటర్డే వచ్చేసి 13th. నేను సాటర్డే 13th తిరుమలగిరిలో నేను బస్ పాస్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడి నుంచి గోల్కొండకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయంట. బట్ ఏమంటే 2 hours పడుతుంది ఒక బస్సు రావడానికి, డైరెక్ట్ బస్సెస్. కాబట్టి మీరు మెహదీపట్నం వెళ్ళండి. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి గోల్కొండ కోటకి అన్నారు. కోటకి నేను వచ్చేసి ఇందును సర్లేండి బస్ పాస్ ఉంది కదా ఎలాగ అనేసి నేను మెహదీపట్నం బస్సు ఎక్కాను. నేను మెహదీపట్నంలో దిగేసి అక్కడి నుంచి నాకు మామూలు సినిమా కాదు, ఒక రేంజ్లో కనపడింది నాకు సినిమా.
బట్ ఏమంటే దగ్గరలో టైం ఎక్కువ పడుతుంది రావడానికి, 2 hours పడుతుంది రెగ్యులర్గా ఆ డైరెక్ట్ బస్సులో పోవాలంటే అన్నారు. సరేలే అని చెప్పేసి నేను మెహదీపట్నం వెళ్ళాను అనమాట. అక్కడి నుంచి మీకు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయన్నారు. సరేలే మెహదీపట్నం వెళ్ళాను. ఇక బస్ పాస్ చూపించి మెహదీపట్నం వెళ్ళిన తర్వాత అక్కడేం జరిగింది, గోల్కొండకు పోయే రూటు ఒక 2.5 kilometer పోర్ట్ దగ్గర నుంచి ఇరుకైన రోడ్డు వస్తుంది అనమాట. చాలా సింగిల్ రోడ్డు వస్తుంది. ఆ దారిలో మినీ బస్సెస్ మాత్రమే వెళ్తాయి. అది గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, చిన్న బస్సులు ఉన్నాయి. నాకు పెద్దగా సరిగ్గా తెలియకపోవడం వల్ల నేను వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెహదీపట్నం నుంచి అక్కడికి గోల్కొండ పోర్ట్కి వెళ్ళాలనేసి నేను మినీ బస్ ఎక్కాను. అది చూసే ప్రైవేట్ బస్సు. మెహదీపట్నం నుంచి గోల్కొండ పోర్ట్ ఎగ్జాక్ట్ ఎంట్రన్స్ దగ్గరే కొద్దిగా ఒక 200 meters బస్ స్టాప్ చేస్తారు. ఒక చెట్టు కింద 20 rupees టికెట్ తీసుకున్నారు. తర్వాత వచ్చేసి నేను ఆ పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు మనకి టికెట్ ఛార్జ్ ఎంత పడుతుందంటే 25 rupees పడుతుంది ఈచ్ పర్సన్కి. ఫారినర్స్కి అయితే 100 rupees పైన తీసుకుంటారంట. నేను 25 rupees టికెట్ తీసుకొనేసి నేను పోర్ట్కి వెళ్ళేసి మొత్తం చూశాను. అంటే వాటర్ వచ్చేసి మామూలుగా ఎవరైనా వాటర్ బాటిల్ కింద నుంచి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఆ పోర్ట్ మొత్తం, కొండ మొత్తం ఎక్కడానికి. తర్వాత మధ్యలో 2 ప్లేసుల్లో వాటర్ ఉన్నాయి. మధ్యలో ఒక తాన వాటర్ ఫెసిలిటీ ఇచ్చారనమాట తాగడానికి. నెక్స్ట్ పైన వచ్చేసి ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం ఉంది. అమ్మవారి దేవాలయం పక్కలోనే వెళ్ళే ముందే పాదరక్షలు ఎక్కడైతే మనం వదులుతామో అక్కడే వాటర్ ఉన్నాయి, అంటే కుళాయిలు ఉన్నాయి. అక్కడ వాటర్ తాగొచ్చు. మామూలు ఎవరన్నా నీళ్ళు తీసుకుపోకుండా ఉంటే వాటర్ బాటిల్లో ఇబ్బంది పడే అలాంటి సందర్భాలు ఎదురైతే ఈ వాటర్ తాగొచ్చు. తర్వాత ఎల్లమ్మ వారిని దర్శించుకొనేసి నెక్స్ట్ పైన అక్కడి నుంచి జస్ట్ ఒక 100 meters మళ్ళీ టాప్కి వెళ్తాము. ఆ టాప్ వెళ్ళినామంటే పై నుంచి మనం మొత్తం హైదరాబాద్ అని ఎంత అయితే వ్యూ ఉంటుందో అంతవరకు మనం హైదరాబాద్ని చూడగలము. నెక్స్ట్ మళ్ళీ యాజ్ మళ్ళీ కిందకి దిగేసి వచ్చేయచ్చు. చాలామంది యాత్రికులు వస్తుంటారు చూడడానికి, పర్యాటకులు వస్తుంటారు. యాత్రికులు అంటే నేను చూడంగా కర్ణాటక వాళ్ళు, కేరళ వాళ్ళు కూడా వచ్చినారు. సో పర్యాటకులు వస్తూ ఉంటారు. ఆ తర్వాత కిందకి దిగి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అదే బస్ స్టాప్కి వెళ్ళి బస్సెస్ ఎక్కింటే, అంటే నేను బస్ పాస్ తీసుకున్నాను కాబట్టి ఆ బస్ పాస్కి ఆ మినీ బస్కి సంబంధం లేదన్నమాట. మినీ బస్సులో ఎక్కడానికి బస్ పాస్ నాట్ అవైలబుల్, అంటే బస్ పాస్ యాక్సెప్ట్ చేయరంట మెహదీపట్నం వరకు. కానీ ఆ మినీ బస్లో బస్ పాస్ నాట్ అలౌడ్ అన్నారు. సో అందుకని నేను మళ్ళీ టికెట్ పెట్టుకొని 20 rupees టికెట్ తీసుకొని మెహదీపట్నంలో దిగేసి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సేమ్ టు సేమ్ మళ్ళీ బస్ పాస్ ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో ఆ బస్ ఎక్కి సికింద్రాబాద్కి వచ్చాను. సో మీరు కూడా చూసుకోండి. నేను నిన్న ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను అన్నమాట. మినీ బస్సులో ఈ ఆర్టీసీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ఆర్టీసీ బస్సు కూడా ఉంది. సో ఆర్టీసీ బస్సులో ఈ బస్ పాసు నాట్ అలౌడ్, ఇది గుర్తుంచుకోండి. ఇంకా కోట అయితే చాలా బాగుంది. ఏ టైంలో పోయినా విజిట్ చేయొచ్చు, సంతోషంగా ఉంటుంది. కానీ మనం కోటను విజిట్ చేయాలంటే బోనాల టైంలో అయితేనా క్రౌడ్ చాలా రష్గా ఉంటుంది. అప్పుడు ఇంకా బాగుంటుంది చూడడానికి. లైటింగ్స్ అంతా విజువలైజేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో నాకు మొత్తానికి నేను చూసినంత వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. సో అందుకనేసి వీడియో తీశాను. మీరు కూడా చూడండి. అంటే చాలా బాగుంటుంది గోల్కొండ. సో నేను నెక్స్ట్ స్టార్టింగ్లో మనము ఎంట్రన్స్లో గోల్కొండ కోటకి ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడే ఒక పెద్ద మొక్క ద్వారం వస్తుంది. ఆ ద్వారంలో వచ్చేసి చాలామంది క్లాప్స్, అంటే చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ చప్పట్లు కొట్టేది మనకి హైలైట్గా ఉంటుంది. కోట ఎంట్రన్స్లోనే ఈ హైలైట్ ఉంటుంది. అక్కడ చప్పట్లు కొట్టేది సైలెంట్గా ఉంటే కోట మొత్తం కూడా ఎవరో లేకపోయినా సైలెంట్గా ఉంటే కింద చప్పట్లు కొడితే పైకి శబ్దం వినిపిస్తుంది అన్నమాట. పైకి ఎల్లమ్మవారి దేవాలయం ఉంది కదా, అక్కడి వరకు కూడా శబ్దం వినిపిస్తుంది. అంత టెక్నాలజీ ఉంది. పైన ఒక మ్యాగ్నెటిక్ రాయి సంథింగ్ ఏదో స్టోన్ ఉంది పైన. ఈ చప్పట్లు ఎప్పుడు కొడతామో దానికి స్ట్రైట్ పైన ఒక రాయి ఉంది, మ్యాగ్నెటిక్ స్టోన్ ఉంది. అది కూడా నేను వీడియోలో చూపించాను. మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి, నోటీస్ చేసి చూడండి కావాలంటే. అది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసిందను నేను ఇంకా నోటీస్ చేసింది ఏంటంటే మామూలుగా అయితేనా జనాలు ఎవరు యాత్రికులు లేనప్పుడు అయితేనే ఈ సౌండ్ బాగా చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను అక్కడ ఇంకో గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ పిరంగులు, తర్వాత వచ్చేసి మందు పాత్రలు పెంచడానికి ఆ పిరంగులు ఉన్నాయి కదా, కింద స్టార్టింగ్లో 2 వస్తాయి, మిడిల్లో 2 వస్తాయి,
ఇక పైన ఏమి రావు అన్నమాట. సో రాజులు తమ రాజ్యాలని ప్రజలను కాపాడుకోవాలంటే ఎక్కువగా నేల మీద కాకోకుండా కొండ మీద ఎందుకు ఉండారు అంటే శత్రువులు ఎవరైనా వస్తే ఈజీగా శత్రువులను గుర్తించడానికి అప్పుడు రాజ్యాలన్నీ కూడా ఎక్కువ కోటలన్నీ కూడా కొండపైన నిర్మించారు. సో ఆ పైన నుంచి చూస్తే ఈజీగా మనం శత్రువులు కనిపెట్టేయచ్చు, అక్కడి నుంచే అటాక్ చేయొచ్చు, అంటే వాళ్ళని హాని చేయొచ్చు అనేసి అక్కడి నుంచే వాళ్ళు చూసి అంటారు. అందుకని ఆ పెరింగుండ్లు స్టార్టింగ్లో 2, పైన మిడిల్లో 2 అట్లా పెట్టారు. అది నోటీస్ చేశాను. ఈ కాలంలో ఈ జనరేషన్కి అట్లా డ్రోన్లు కానీ డ్రోన్ హెలికాప్టర్లు కానీ ఈ ఫైటర్ జెట్లు కానీ ఏమీ లేవు కాబట్టి వాళ్ళు ఆ కాలంలోనే వాళ్ళకున్నటువంటి టెక్నాలజీస్లో ఇలాంటి శబ్దాలతో కూడినటువంటి కోటలు నిర్మించుకున్నారు. సో అంత హైట్లో నిర్మించుకోవడం వల్ల ఎలాంటి వాళ్ళ ప్రజలకు కానీ వాళ్ళ కోటలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళ సంబంధికులకు కానీ ఎవరికి హాని జరగకోకుండా ఈ పెరింగుండ్లు ఇవన్నీ చూసుకోవచ్చు. మొత్తానికైతే గోల్కొండ కోట కింద నుంచి పైకి పోయేంత వరకు కూడా మనకి ఎండ పడుతున్నట్లు కానీ ఆయాసం అంటే విపరీతమైన వేడి అనేది అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా పైకి వెళ్ళిన తర్వాత చల్లని గాలి, మంచి వాతావరణం, సో చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చివరిలో మీకు ఒక విషయం చెప్పాలా, అదేంటంటే మనం కొండపైకి చేరుకునేసిన తర్వాత ఎల్లమ్మ దేవాలయానికి జస్ట్ ఒక 5 మీటర్స్ ముందర మీకు చెప్పాను నేను, వాటర్ ఫెసిలిటీ ఉందని. కొళాయిల్లో నుంచి మంచినీళ్ళు వస్తాయి, తాగొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా సరే మాకు చల్లనీళ్ళు కావాలా అంటే దేవాలయానికి, ఎల్లమ్మ దేవాలయానికి ఎడమ వైపున చిన్నపాటి ఒక చిల్లర కొట్టు పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ మనము పైకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది కొట్టు వస్తుంది, దేవాలయానికి బ్యాక్ సైడ్. దిగేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది. సో అక్కడ వచ్చేసిందను వాటర్ బాటిల్ వచ్చేసినాను, కూలింగ్ ప్లస్ వచ్చేసినాను కూలింగ్ లేనటువంటి కూడా 2 ఉన్నాయి. తర్వాత ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కొద్దిగా కాస్ట్, అంటే ఒక దానిపైన 5 రూపీస్ నుంచి 15 రూపీస్ దాకా ఎక్స్ట్రా వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా టాప్లో ఉంది కాబట్టి. ఎవరైనా మేమేం తీసుకువెళ్ళలేదు పైకి స్నాక్స్ తినడానికి అని ఫీల్ అయిన అవసరం ఏం లేదు. ఎందుకంటే చాలామంది కొండపైకి ఎక్కిన తర్వాత చాలామంది అలసిపోతున్నారు. నేను వీడియోలో కూడా చూపించాను. చాలామంది ఐస్ క్రీమ్లు కానీ చల్లని వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ ఉన్నారు. కొంతమందికి స్టార్టింగ్లో ఎవరికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, పైకి వెళ్ళిన తర్వాత విపరీతంగా అలసిపోవడం కానీ తర్వాత చెమట ఎక్కువ పట్టడం వల్ల నీరు తాగాలనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు కంగారు పడద్దండి. పైకి వెళ్ళిన తర్వాత మీకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అవి స్నాక్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ తాగిన తర్వాత ఇంకా జస్ట్ ఒక 100 మీటర్స్ స్ట్రైట్ చిన్న మిద్ది మాదిరిగా, అంటే చిన్న ఇల్లు మాదిరిగా వస్తుంది. అది అలా ఎక్కినామంటే ఇంకా కోట టాప్లోకి వెళ్తాము. ఆ టాప్లో నుంచి చూస్తే మామూలుగా ఉండదు. హైదరాబాద్ మొత్తం మనకి విజువలైజేషన్ సూపర్ డూపర్గా కనిపిస్తుంది. చల్లని గాలి, ఆ వాతావరణము నేను చెప్పేది కాదు, మీరు చూస్తేనా మాటల్లో వర్ణించలేము, అంత బాగుంటుంది గోల్కొండ కోట. చూడండి ఒకసారి.